మన తెలుగు సాంప్రదాయం కాదు, మన భారత సాంప్రదాయంలో కూడా కాళ్ళు కడిగి గౌరవించేది గురువులను, ఋషులను, పెద్దవాళ్లను. మీరు కాళ్ళు కడిగి వాళ్ళని సత్కరించాలి అనుకున్నప్పుడు వాళ్లకు ఆ అర్హత ఉందా? అందాల భామలు అందాల పోటీల్లో పాల్గొంటున్నారు, చాలా మంచిది. ఇది ఒక కమర్షియల్ వాల్యూతో కూడుకున్నది తప్పించి సాంప్రదాయంగా దీనికి ఈ పోటీలకు ఎటువంటి ప్రాధాన్యత కూడా లేదు అని చెప్పి మీ అందరు గుర్తుకు చేస్తున్నాను. చరిత్రలో ఎప్పుడు చూసినా మీరు ఎక్కడ గుర్తుపెట్టుకున్నా కాళ్ళు కడిగేది పురుషులు తప్పించి మహిళలు ఎక్కడ కూడా కాళ్ళు కడగరు. అల్లుడు కాళ్ళు కడిగినా మామ కడుగుతాడు కానీ అత్త కడగదు. అదేవిధంగా ఇంటికి ఆడపిల్ల వచ్చిందన్నా కానీ కాళ్ళు కడిగేది ఇంట్లో ఉన్న సోదరులు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ కాళ్ళు ముట్టడం అన్నది మన సాంప్రదాయంలో లేదు. ఈరోజు అటువంటి సాంప్రదాయాన్ని మీరు పెంచుతున్నాననుకొని సాంప్రదాయాన్నే తుంగకు దొక్కుతున్నారన్న విషయాన్ని కనీస అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం చేయడాన్ని చాలా మేము ఖండిస్తున్నాము. ఇది మన తెలంగాణ ఆడపడుచులకు అన్నిటికంటే పెద్ద అగౌరవం అని చెప్పి చెప్తున్నాను. అందాల భామల పోటీలకు వచ్చిన ఈ సుందరీమణులను చౌముల్లా ప్యాలెస్లో పెట్టి వారితో పాటు భోజనం చేయాలంటే ₹1,00,000 ఒక ప్లేటు చొప్పున టికెట్లు అమ్మి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దీని అర్థం ఏం పోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాను. మహిళలను గౌరవించాలి. మహిళలు తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ ఇంటి గౌరవం అని చెప్పి మనం ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాము. అదే తెలంగాణ ఆడబిడ్డని ఒడిబియ్యం పేరుతో అదొక పిడికిలి బియ్యం కావచ్చు, కానీ దాంట్లో ఇటు తల్లిగారి మెట్టినింటిని పుట్టినింటిని కలిపి పెట్టే బంధం ఒక ఆడపిల్లలో ఉంది, ఆ శక్తి ఆడపిల్లలో ఉంది అని చెప్పి గౌరవించినాం. ఈరోజు అటువంటి ఆడపిల్లల్ని మీరు ఏ దుస్థితికి తీసుకొచ్చినారో మీరు ఆలోచన చేసుకోవాలి. దీన్ని మీరు హర్షిస్తారా? ఆ పరిస్థితిలో మన ఇంటి ఆడపిల్లుంటే మనకి ఎట్లా భావన ఉంటుంది అన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కోరుకునేది ఏంటంటే, మీరు ఆడబిడ్డలకు ఇస్తా అన్న తులం బంగారం కానివ్వండి, 2,500 కానివ్వండి, ఆడపిల్లలకు ఈరోజు జీవనోపాధి కల్పించండి, చదువుకునే అవకాశం కల్పించండి, మహిళా సాధికారతకు మీరు తోడ్పడండి. కానీ మహిళల్ని కమర్షియల్ వాల్యూ దీంట్లో మన సాంప్రదాయాన్ని కూడా తుంగకు తొక్కొద్దు అని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.